ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్లో 23rd స్టార్ట్ అవ్వబోతున్న గ్రేట్ ఇండియన్ సేల్స్ ఏదో ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా, ఏదో పేరు చెప్తే అలాగా స్టార్ట్ అవ్వబోతున్న సేల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే జరుగుతుంది అనమాట. అండ్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్తే మనకి బ్యానర్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు, దీనికి వీళ్ళు పేరు పెట్టింది అయితే బిగ్ సేవింగ్ డేస్ అనమాట. అండ్ ఇందులో వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ని అయితే యూస్ చేసుకున్నట్లయితే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు క్రెడిట్ కార్డ్ అయినా అండ్ డెబిట్ కార్డ్ అయినా, అంటే 10% అంటే 50,000 కొన్నారు కాబట్టి 5,000 వచ్చేస్తుందని చెప్పి సంబరపడిపోకండి. అండ్ దీనికి వచ్చేసరికి మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి 1,500 మాత్రమే. అండ్ అంతకు మించి మీకు ఎక్కువ అమౌంట్ని అయితే వీళ్ళైతే క్యాష్ ఆన్ డిస్కౌంట్ కింద ఇవ్వరు అనమాట. అండ్ ఇందులో సేల్స్ కూడా మీకు ముందే చెప్పేస్తున్నాను, పూర్తిగా వీడియో చూడకుండానే. అండ్ మీలో ఇంకా వెయిట్ చేయగలను అనుకుంటే మాత్రం ఇంకా మంచి మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి అనమాట. పాత స్టాక్ అంతా అవ్వగొట్టుకోవడానికి వీళ్ళు ఈ సేల్స్ని అనేది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మీలో అర్జెంటు బాగా నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది అండ్ నేను ఎవరికన్నా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఈ ఒక గిఫ్ట్ కింద ఇవ్వాలి అనుకుంటే మాత్రమే ఫోన్ అయితే తీసుకోండి. లేకపోతే ఇంకొంతకాలం అయితే వెయిట్ చేసినట్లయితే మనకి చాలా మంచి మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి అనమాట. బడ్జెట్లోని అండ్ కొద్దిగా ప్రీమియం సెగ్మెంట్లో కూడా వస్తున్నాయి అనమాట. అండ్ సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్లో చూసుకున్నట్లయితే రియల్మీ నుంచి కానీ అండ్ రెడ్మీ నుంచి కానీ ఫోన్స్ అయితే వస్తున్నాయి. అండ్ శాంసంగ్ నుంచి కూడా కొన్ని పేటెంట్స్ అయితే తీసుకున్నాడు, M51 అని చెప్పేసి. అండ్ బడ్జెట్లో లాంచ్ చేయడానికి చూస్తున్నారు అది కూడా. అండ్ అంతేకాకుండా కొద్దిగా ప్రీమియంలోకి వెళ్ళినట్లయితే మనకి పోకో F2 Pro లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు కానీ F2 Pro కానీ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ అంతేకాకుండా OnePlus నుంచి నార్డ్ అని ఒక ఫోన్ అయితే రాబోతుంది. అది 25,000 రూపాయలు ప్రైస్ పెడతారని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారనమాట. ఇలా చాలా రకాల ఫోన్స్ అయితే రాబోతున్నాయి. మీలో బాగా అర్జెంట్ అయితే మాత్రమే ఇప్పుడు సేల్స్లో పార్టిసిపేట్ చేసి పర్చేస్ చేయండి. అండ్ ఇవన్నీ GST ఇంక్రీజ్ చేసిన రేట్లని అండ్ మనకి డిస్కౌంట్ రూపాయన కొద్దిగా తగ్గించి అమ్మడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వివో Z1X ఇంతకుముందు సేల్లో చూసుకున్నట్లయితే 12,000 దాకా చూసినట్టు గుర్తు. ఇప్పుడు 15,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. వీళ్ళు వచ్చేసరికి 664 GB. అండ్ వివో లవర్స్కి ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అది ఈ ఫోన్ గురించి. అండ్ 712 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. 15,000 రూపాయలు. అండ్ దీనికి ప్రైస్ కట్ 1,500 వస్తుంది కాబట్టి 13,500 అయితే పడుతుంది అనమాట. ఇప్పుడున్న బడ్జెట్లో అయితే 712 ప్రాసెసర్కి అయితే ఈ డబ్బులు పెట్టాల్సిందే మనం. అండ్ ఇంకా పైకి వెళ్ళినట్లయితే A9 2020 దీన్ని అయితే మర్చిపోండి ఒప్పో నుంచి. అండ్ శాంసంగ్ నుంచి చూసుకున్నట్లయితే నాకు చాలా ఇష్టమైన ఫోన్ అనమాట A80. అండ్ ఇది లాంచ్ అయినప్పుడు 52,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. అండ్ అక్కడితో దీన్ని మర్చిపోయాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి నాకు చాలా ఇష్టమైన ఫోన్ ఇది వచ్చేసరికి. అండ్ రొటేటింగ్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ న్యూస్ శాంసంగ్ నుంచి వచ్చిన రొటేటింగ్ కెమెరా. అండ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది కెమెరా కూడా. అండ్ ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మొత్తం స్ట్రిప్ అంతా పైకి లేసి కెమెరా వచ్చేసరికి రొటేట్ అవుతుంది. చాలా బాగుంటుంది కెమెరా వచ్చేసరికి. అండ్ 730G ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది అనమాట ఫోన్ వచ్చేసరికి. అండ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది మనకి. 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ మళ్ళీ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ కెమెరా సెటప్ అయితే సూపర్ ఉంటుందన్నమాట మనకి కెమెరా వచ్చేసరికి. అండ్ ఇదే కెమెరాని ఫ్రంట్కి బ్యాక్ కూడా మనకి రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి 22,000 అయితే ఉంది. 22,000 అండ్ మైనస్ ఒక 1,500 అంటే 20,500కి అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. సూపర్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఈ కెమెరా మీరు ఎక్కువ స్టైల్కి పరంగా అయితే సూపర్ ఉంటుంది అనమాట ఫోన్ వచ్చేసరికి. అండ్ కెమెరా పరంగా చూసుకున్నా అండ్ గేమింగ్ పరంగా చూసుకున్నా సూపర్ ఉంటుంది. అండ్ బ్యాటరీ అయితే మటుకు మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. శాంసంగ్ నుంచి 3700 బ్యాటరీ అంటే మీరు 3600 బ్యాటరీని ఇస్తున్నారు. నేను ఆల్రెడీ జెర్రీ రిగ్ ఎవ్రీథింగ్ వీడియోలో చూసినట్లయితే బ్యాటరీ మీద 3610 mAh అని ఇచ్చారు. కాకపోతే ఇందులో మనకి 3700 అని మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీని ప్రకారం బ్యాటరీ లైఫ్ అయితే కాస్త తక్కువగానే వస్తుంది ఫోన్ వచ్చేసరికి. అది కాంప్రమైజ్ అవ్వగలంటే మాత్రం ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయండి. అండ్ అంతేకాకుండా K20 Pro ఇప్పటికి మంచి మొబైల్స్ వచ్చేసరికి. అండ్ K20ని పక్కన పెడితే K20 Pro కావాలంటే తీసుకోవచ్చు మీరు ఎప్పుడన్నా సరే. అండ్ కాకపోతే వెయిట్ చేయండి. ఇప్పుడు మనకి రియల్మీ X3 సూపర్
సూపర్ జూమ్ అయితే మొబైల్ వస్తుంది. ఆ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి మనకి 25,000. ఫస్ట్ సేల్కి ఏదో ఒక ఆఫర్ అయితే పెడతారు, ఏదో బ్యాంక్ కార్డ్ యూస్ చేసుకుంటే 10% ఇస్తారు. దాని ప్రకారం చూసుకుంటే 23,000 దాకా పడవచ్చు మనకు ఆ ఫోన్ వచ్చేసరికి. మీరు మాత్రం కంగారు పడకండి, ఫోన్ తీసుకోకండి ఇప్పుడు వచ్చేసరికి. అండ్ రియల్మీ X2 Pro అయితే ఉంది. ఇప్పటికి ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. మీరు 26,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. 6GB RAM 64 ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఈ 4 వచ్చేసరికి 855+ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి సూపర్ AMOLED డిస్ప్లే అండ్ బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ట్రెడిషనల్ నాట్స్ అందరికీ ఇష్టం అనుకుంటే ఈ ఫోన్ అయితే ఇప్పటికీ కన్సిడర్ చేయొచ్చు. దీనికైతే మంచి ఆఫర్ కూడా ఉంటుంది మనకి. రియల్మీ X2 Pro 30,000 కదా, దీనికి మళ్ళీ మన పాత ఫోన్ని ఎక్స్చేంజ్ చేసినట్లయితే మనకి ఒక 4,000 ఎక్స్ట్రా అయితే వస్తుంది. నేను కూడా అలాగే తీసుకున్నాను. ఈ ఫోన్ వచ్చేసరికి నా పాత యాసూస్ ఫోన్ని లైట్ L1ని 9 మంత్స్ క్రితం అయితే కొన్నాను అనమాట. 10 మంత్స్ అవుతుంది. 10 మంత్స్ క్రితం కొని దాన్ని మళ్ళీ 5,300 కొన్నాను. మళ్ళీ 5,000కి కంపెనీకి రిటర్న్ ఇచ్చాను అనమాట ఈ ఆఫర్ మూలంగా. అలాగా నాకు ఈ ఫోన్ వచ్చేసరికి 25,000 అయితే పడింది. నాకు ఈ ఫోన్ అంటే ఇది కొన్నాను అనమాట. 8128GBది 25,000 అయితే పడింది. ఇలా ఈ ఫోన్ అయితే పర్చేస్ చేశాను నేను. మీరు కూడా కావాలనుకుంటే ఇప్పటికీ మంచి ఫోన్ అనమాట, ట్రై చేయొచ్చు మీరు ఇది వచ్చేసరికి. అండ్ రియల్మీ X వచ్చేసరికి 16,000 అనమాట. ఈ ఫోన్ అయితే వేస్ట్, కన్సిడర్ అయితే చేయకండి. దీనికి బదులు మీరు ఇంకా తీసుకోవాలనుకుంటే Moto One Fusion Plus అని చూసారో 17,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇది వచ్చేసరికి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆఫర్లో వచ్చేసరికి 1,500 తగ్గుతుంది కాబట్టి ఇంకా మనకి ఈ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది అనమాట. 15,400 500 పడుతుంది ఫోన్ వచ్చేసరికి. ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయండి. అండ్ రియల్మీ 6 అండ్ 6 Pro ఉన్నాయి. వీటిని కూడా ఇప్పుడైతే వద్దనమాట. ఈ ప్రైస్కి ఈ ఫోన్స్ అయితే రేట్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ప్రైస్లో ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చే ఫోన్స్ అయితే ఇవి లేవు అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకుంటే రియల్మీ 6ని అయితే కన్సిడర్ చేయొచ్చు మీరు. ఇప్పటికి 1400కి మనకి 1,400 రూపాయలు మళ్ళీ కట్ అవుతాయి కాబట్టి ఆ ప్రైస్లో ఈ ఫోన్స్ని అయితే తీసుకోవచ్చు మీరు వచ్చేసరికి. అండ్ IQ3 ఇది ఒక 865 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. మన ఇండియాలో రిలీజ్ అయిన ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు 865 ప్రాసెసర్తో. అండ్ దీనికి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. సేల్స్ లేవేమో నాకు తెలిసి. అండ్ దాని గురించి దీనికి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా రియల్మీ X3 సూపర్ జూమ్ ఈ ఫోన్స్ గురించి అయితే వెయిట్ చేయండి మీరు. X3 వచ్చేసరికి 20,000 దగ్గర ప్రైస్ అయితే పెట్టచ్చు. X3 సూపర్ జూమ్ వచ్చేసరికి ఇంకో మీకు 25,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి 2 IPS LCD డిస్ప్లేతోనే వస్తున్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ఉంటాయన్నమాట. రెండిట్లోని 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే చూడొచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఒక పెరిస్కోపిక్ లెన్స్ని అయితే యాడ్ చేస్తారు X3 సూపర్ జూమ్లో వచ్చేసరికి. ఇది వచ్చేసరికి 10x వరకు లాస్లెస్ జూమ్ అయితే చేయొచ్చు, హైబ్రిడ్ జూమ్ అయితే చేయొచ్చు, 60x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయవచ్చు అనమాట. దాని గురించి సూపర్ జూమ్ అని చెప్పి పెట్టుకున్నారు ఈ ఫోన్ వచ్చేసరికి. అండ్ ఈ ప్రైజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. 25th లాంచ్ అవుతుంది ఫోన్ వచ్చేసరికి. అండ్ వెయిట్ చేయండి ఆ రోజు వరకు. ఆ రోజు వీటి ప్రైజ్ ఎంతో మనకి తెలిసిపోతుంది. దాని ప్రకారం ఏ ఫోన్ తీయాలనేది డిసైడ్ చేసుకోండి. రియల్మీ నార్జో 10A ఉంది, 10 ఉంది. రెండింటి ప్రైస్ పర్లేదా మనకి. 10A వచ్చేసరికి 10,000, 10 వచ్చేసరికి 12,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అండ్ డిస్కౌంట్లు ఇంకా తగ్గుతుంది కాబట్టి చెక్ చేయండి. అండ్ అంతేకాకుండా iPhone SE ఉంది 38,900 దాని నుంచి స్టార్ట్ అవుతుంది ఫోన్ వచ్చేసరికి. అండ్ మన ఇండియాలో అసెంబుల్ చేస్తున్నారని చెప్పేసి నిన్న న్యూస్ వచ్చింది. అసెంబుల్ చేస్తారంట అంటే దీని ప్రకారం చూసుకుంటే ఇంకా సంవత్సరం టైం పట్టచ్చు ఈ ఫోన్ని మన ఇండియాలో అసెంబుల్ చేయడానికి స్టార్ట్ చేయడానికి అయితే. పోకో X2 వచ్చేసరికి 17,500 ప్రైస్ అయితే పెట్టారు. దీనికి 1,500 ఖర్చు చేసుకుంటే 16,000 రూపాయలు దీని ఓల్డ్ ప్రైస్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు ఈ ఫోన్ని తీసుకోవచ్చు. అండ్ మీ కార్డ్ని యూజ్ చేసుకున్నట్లయితే కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుంది. పాత వీళ్ళు పెంచిన అమౌంట్ మనకి తగ్గుతుంది అనమాట. అప్పుడు ఈ ఫోన్స్ని అయితే కన్సిడర్ చేయవచ్చు. పెద్ద గ్రేట్ డీల్స్ ఏం కాదు ఈ ఫోన్స్ వచ్చేసరికి. అండ్ ఏదో తీసుకోవాలనుకుంటే అర్జెంట్ అయితే మాత్రమే తీసుకోండి. అండ్ రెడ్మీ Note 8 Pro వచ్చేసరికి 16,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయకండి, వదిలేయండి. అండ్ రియల్మీ X2 వచ్చేసరికి 18,000 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ కూడా పక్కన పెట్టండి. అందాక రియల్మీ X3 వస్తుంది కదా, ఆ ఫోన్ వచ్చిన తర్వాత చూద్దాం మనం. అండ్ ఇంకా తీసుకోవాలనుకుంటే రియల్మీ C3 తీసుకోవచ్చు మీరు. అండ్ 9,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. Moto Edge Plus డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఫోన్ మీద పెట్టి. దీని బదులు 2 OnePlus 8లు అయితే వస్తాయి అనమాట. 1,000 రూపాయలు యాడ్ చేసుకుంటే 2 OnePlus 8లు అయితే వస్తాయి సేమ్ కెమెరా క్వాలిటీతో. అంత ఓడబడిసేది 108 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పినా సరే. అండ్ ఇంకా చూసుకుంటే Honor 9X Pro ఈ ఫోన్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మీకు గేమ్స్ ఎక్కువ ఆడరు అనుకుంటే ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయండి. అండ్ అంతేకాకుండా
ప్లే స్టోర్ సదుపాయం అయితే ఉండదు అనమాట ఇందులో వచ్చేసరికి. అదొకటి మీరు గమనించాలి. అండ్ ఇంకా టెక్నో నుంచి స్పార్క్ పవర్ 2 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఇలాంటి వాటిని పట్టించుకోకపోవడమే మంచిది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్కి ఫోన్ ప్రైస్కి అసలు సంబంధం ఉండదు. వీళ్ళు ప్రాసెసర్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయరు. జస్ట్ జనరల్ యూజేజ్కి అయితే ఏదో వాడుకోవచ్చు. అది ఒక 6 నెలలు పనిచేస్తుంది అనమాట ఈ ప్రాసెసర్ ఉన్న తీరుని బట్టి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఐఫోన్స్ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ పిక్సెల్ 3 వచ్చేసరికి 30,000 రూపాయలు పడుతుంది అనమాట. ఇప్పుడైతే ఈ ఫోన్ ఈ రేట్కి అయితే అనవసరం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంత రేట్ అయితే అనవసరం ఈ ఫోన్ వచ్చేసరికి. అండ్ వివో నెక్స్ట్ వచ్చేసరికి 24,000 రూపాయలు పడుతుంది. 845 ప్రాసెసర్ ఇది వచ్చేసరికి. అండ్ 25,000కి 855+ ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ రియల్మీ X2 Pro. అండ్ ఇప్పుడైతే ఈ ఫోన్ అయితే అనవసరం. అండ్ పాపప్ కెమెరా తీసుకోవాలనుకుంటే 845 ప్రాసెసర్ కూడా మంచిదే, తీసుకోవచ్చు. అండ్ ఐఫోన్స్ మీద కూడా ఆఫర్స్ ఇచ్చారు. అండ్ గెలాక్సీ 10 లైట్, S10 లైట్ ఇది కూడా ఇంత ప్రైస్ అయితే అనవసరం. ఈ లైట్కి 855 ప్రాసెసర్కి ఇంత ప్రైస్ అయితే అనవసరం మనం. అండ్ దీని 10 OnePlusకి వెళ్ళిపోవచ్చు మనం. అండ్ 10R అండ్ 11 సిరీస్ మీద కూడా కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ Mi Mix 2 ఇది వచ్చేసరికి 15,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 2 సంవత్సరాల క్రితమైన ఫోన్ 835 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీనికి అప్డేట్స్ ఇవ్వడం కూడా మానేశారు అనుకుంటా. అండ్ UI అప్డేట్స్ అయితే వస్తాయి ఓన్లీ. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే రావు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే రావు ఇప్పటికి కన్సిడర్ చేయొచ్చు ఫోన్ వచ్చేసరికి. కాకపోతే ఫ్రంట్ కెమెరా అయితే బాగా ప్రాబ్లంగా ఉంటుంది, చికాక్గా ఉంటుంది, అంత క్వాలిటీ అయితే ఉండదు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి. అండ్ అదొకటి మైనస్ పాయింట్ అనమాట. మిగిలిన అన్ని ప్లస్ పాయింట్స్ దీనికి చాలా బాగుంటుంది. థిన్ బ్రెజల్స్ అయితే ఉంటాయి, చిన్న తప్పే థిన్ బ్రెజల్స్ అయితే ఉంటాయి, అప్పు బాటము కూడాను. అండ్ బ్యాక్ కూడా మంచి లుక్ అయితే ఉంటుంది ఫోన్ వచ్చేసరికి. ఈ ఫోన్ని కావాలనుకున్న కన్సిడర్ చేయొచ్చు. వివో Z Pro వచ్చేసరికి 14,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇది నా తమ్ముడికి అయితే తీసుకున్నాను. ఈ ఫోన్ వచ్చేసరికి బాగుంటుంది. ఇన్ డిస్ప్లే అంటే నాచ్ కెమెరాతో అయితే వస్తుందన్నమాట. మీరు కావాలంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ రియల్మీ 5 Pro అయితే ఉంది 15,000 రూపాయలకి. ఇప్పుడైతే ఈ ఫోన్స్ని అయితే పక్కన పెట్టండి. U10 అయితే ఉంది 665 ప్రాసెసర్తో వస్తుంది, 18 వాట్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ 10,000 రూపాయలు. అండ్ అంతేకాకుండా దీనికి ఒక 1,000 రూపాయలు కట్ చేసుకున్నట్లయితే 9,000 రూపాయలు ప్రైస్ అయితే పడుతుంది. ఈ ప్రైస్లో పర్లేదు 665 ప్రాసెసర్ వచ్చేసరికి. అండ్ దీనికి గేమింగ్ ప్రయారిటీ ఎక్కువ మీకు అనుకుంటే మటుకు అండ్ C3 తీసేసుకోండి, G70 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే మిగిలిన స్పెక్స్లో అయితే కొద్దిగా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ Y9 ప్రైమ్ తీసుకోకండి. A50 ఇప్పుడు పాత మొబైల్ అయిపోయింది, తీసుకోకండి. 15,500 ప్రైస్ అయితే పెట్టారు. అండ్ ట్రిపుల్ రేర్ కెమెరా. అండ్ ప్రాసెసర్ చూద్దాం ఒకసారి. 15,500 ప్రాసెసర్ వచ్చేసరికి 9610 ప్రాసెసర్. ఇది వచ్చేసరికి పర్లేదు, కాకపోతే M21 చెక్ చేసేయండి. అండ్ ఇది వచ్చేసరికి అమెజాన్లో అనుకుంటా సేల్లో ఉంది M21, సామ్సంగ్ M21 అయితే చెక్ చేయండి. సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ ఎక్కువ, అండ్ ఛార్జింగ్ ఎక్కువ, సూపర్ AMOLED డిస్ప్లే అన్నీ బాగుంటాయి అందులో వచ్చేసరికి. అండ్ M21 అయితే చెక్ చేయండి ఆ ఫోన్లో వచ్చేసరికి, సామ్సంగ్లో తీసుకోవాలనుకుంటే. అండ్ ఇంకా చాలా ఫోన్స్ అయితే లాంచ్ చేశారు, కానీ ఈ ప్రైజెస్ అయితే వేస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ వివో S1 Pro 2 వేస్ట్ ఫోన్స్ అనమాట. అండ్ ఇవి ఈ ప్రైజెస్ సంబంధించి చూశారు కదా. అండ్ ఫోన్స్ అయితే చాలా ఓల్డ్ ఫోన్స్ని అయితే స్టాక్లోకి అయితే తీసుకొచ్చారు వీళ్ళు వచ్చేసరికి. అండ్ పాత స్టాక్ని అంతా అవగొట్టుకుందామని చెప్పేసి ఇప్పుడు స్టాక్లోకి అయితే తీసుకొచ్చారు. అండ్ కొత్త ఫోన్స్ని అయితేనేమో GST హైక్ మూలాన్ని మనకి ప్రైజెస్ అయితే పెరిగాయి. అండ్ డిస్కౌంట్లో సేమ్ పాతవి ఏ ప్రైజెస్ అయితే ఉన్నాయో ఆ ప్రైజెస్కి అయితే ఇప్పుడు అమ్ముతున్నారనమాట. అండ్ చెక్ చేసుకోండి, మీరు కావాలనుకుంటే ఆ ఫోన్స్ని తీసుకోవచ్చు. లేకపోతే లేటివ్ అయినా పర్లేదు అనుకుంటే ఇంకా మంచి ఫోన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఆ ఫోన్స్ని అయినా కన్సిడర్ చేయొచ్చు. ఇది వీడియోకి సంబంధించి. ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వచ్చేలా ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.